సార్దే, ఓడితే మాత్రం అభ్యర్థులను బదనాం. వక్రబుద్ధిని బయట పెట్టుకున్న కేటీఆర్ ఆ రోజు అవినీతి కనిపించలేదా? నాడు సంకలు గుద్దుకొని నేడు కాకమ్మ కబుర్లు వసూళ్లు చేస్తున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించి అక్రమార్కులకే టికెట్లు ఇచ్చిన కేటీఆర్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న సొంత పార్టీ నేతలు నెత్తినోరు కొట్టుకొని చెప్పినా అయ్యా కొడుకులు వినలే. తాజాగా సిట్టింగులను మార్చాల్సి ఉండేనన్న కేటీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగనివ్వబోము. ఆ వ్యాఖ్యలను ఎవరిని బలి చేసేందుకు మరి సోషల్ మీడియాలో కేటీఆర్ పై ట్రోలింగ్ అంటూ ఇవి ఇలా బతుకులే గింతాయిగా. ఫస్ట్ మారాల్సింది ఎమ్మెల్యేలు. మీరు మీ అహంకారం, మీ ఫకర్ మారితే, మీ దొరతనం మారితే ఈ బాధ ఉండేది కాకుండా మీకు. ఇక ఇప్పుడట గెలిస్తేనే వీళ్ళ ఖాతాల కేసీఆర్ గెలిపించును, కేటీ రామారావు గెలిపించు, ఆ పిల్లవాడు చాలా కష్టపడ్డాడని ఈయన, మా నాన్నగారు బాగా అభివృద్ధి చేసిందని ఈయన, ఎవరి సంకలు వాళ్ళే గుద్దుకుంటారు. ఇట్లా విషయం ఏంటంటే ఇప్పుడేమంటుండు, సిట్టింగ్లను మారిస్తే గెలుస్తుంటిమి. రోజు రోజుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన స్థాయిని దిగదార్చుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏతుల పుంజు, సలీం ఫేకు, గప్పాల రాజంటూ ఇప్పటికే కేటీఆర్ కు నెటిజన్లు మస్తు పేర్లు పెట్టారు. తాజాగా కేటీఆర్ వ్యవహరించిన తీరుతో ఆ పేర్లన్నీ ఆయనకే సొంతం అనడంలో తప్పు లేదనే చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముంగట్నే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరికీ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు కట్టబెట్టారు. ఆ డోర్ పెట్టు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరికీ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో సదరు అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా అవినీతి అక్రమాల్లో రాటు తేలిన సొంత పార్టీ క్యాడర్ అభ్యర్థిని మార్చాలంటూ నెత్తినోరు కొట్టుకున్న కేసీఆర్ అండ్ కో ఏ కోశాన చెవిన పెట్టలేదు. మేం కుక్కను పెట్టినా గెలుస్తుందనే తరహాలో కేటీఆర్ సైతం పలుమార్లు బహిరంగంగానే మాట్లాడారు. నిజానికి క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్నా కేటీఆర్ పట్టించుకోకుండా సిట్టింగ్లనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే కొన్ని నియోజకవర్గాల్లోనైనా పరిస్థితి మారి ఉండేదనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. చేతులు కాళ్ళ తర్వాత ఆకులు పట్టుకున్నారనే చందంగా అంతా అయిపోయిన తర్వాత సిట్టింగ్లను మారిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు కేటీఆర్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తేనేమో కేసీఆర్ గెలిపించును, గెలిస్తే వాళ్ళది, గెలిపేమని ఉంటే వాళ్ళ ఇంట్లో, ఓడిపోతేనేమో మంది మీద. ఎందుకు ఓడిపోయారు అంటే గందుకు ఓడిపోయారు, వీళ్ళు మంచోళ్ళు కాక, మీరు ఎట్లా గెలిచారంటే నా పుణ్యాన, ఇక ఇట్లా చెప్పుకుంటారు అన్నట్టు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ప్రతిసారి కేసీఆర్, హరీష్ రావులే క్రెడిట్ అంతా కొట్టేశారు. తమ వల్లే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు గెలిచారంటూ అయ్యా కొడుకులు డంబాచార ప్రచారానికి దిగేవారు. ఆఖరి ఉప ఎన్నికల్లో గెలిచినా తమదే క్రెడిట్ అంటూ గప్పాలు కొట్టేవారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఈడ్చి తన్నడంతో పత్తా లేకుండా ఇడిపోయారు. ఇక గమ్మత్ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గెలిచిన దానికంటే ఓడిపోయినా ఎక్కువ. నువ్వెప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినవో గెలిచిన సీట్ల కంటే ఓడిపోయిన సీట్లు ఎక్కువ. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, నీతోటి కాదు పార్టీని నడుపుడు అనేది స్పష్టంగా అర్థమైంది.